మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. నేడు సభలో సీఎం రేవంత్ సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం సభలో ప్రభుత్వాలు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. నేడు సభలో సీఎం రేవంత్ సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం సభలో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అసెంబ్లీ దగ్గర నుంచి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ గంగోత్రి. మొత్తం మీద మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లోనే ప్రారంభం కావే అవకాశం ఉంది. ఇప్పటికే 2 రోజుల పాటు గవర్నర్ ప్రసంగాలపై ధన్యవాద తీర్మానాలు కొనసాగుతున్నాయి. నిన్న మనం చూసాం గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన విషయాలపై కూడా ధన్యవాద తీర్మానాలపై అటు బీఆర్ఎస్ పార్టీ అటు గవర్నర్ చేత మొత్తం కూడా అబద్ధాల ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వము చేయనటువంటి పనులు కూడా చేసి చూపించినట్లు గవర్నర్ మొత్తం కూడా తప్పుడు తడకలతో తన ప్రసంగంలో అనేక అంశాలు కూడా పొందుపరిచారంటూ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న అసెంబ్లీలో ప్రస్తావించిన తీరు కూడా మనం చూస్తాం. ఆ తర్వాత అధికార పక్ష నేతలు అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా కొంత వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఇక ఈరోజు మరొకసారి గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన దానిపై కూడా ధన్యవాద తీర్మానాలు మూడో రోజు కొనసాగే అవకాశం ఉంది. దీంతో పాటు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ పర్యటన ఉన్నారు. మధ్యాహ్నం వరకు అసెంబ్లీకి చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి ధన్యవాద తీర్మానాలపై అంటే గవర్నర్ ప్రసంగంపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు కొన్ని ప్రధాన అంశాలపై కూడా ప్రశ్నోత్తరాలు వినిపించే అవకాశం ఉంది. ప్రధానంగా రాజీవ్ వికాస్ పథకానికి సంబంధించినటువంటి అంశంతో పాటు మూసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ పునర్జీవనానికి సంబంధించినటువంటి అంశాలపై, అదేవిధంగా కంటోన్మెంట్ భవనానికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరోవైపు వికలాంగులకు వివాహ దాంట్లో ప్రోత్సాహక అమలుకు సంబంధించిన పథకాలకు సంబంధించిన అంశంతో పాటు రోడ్ల మరమ్మతులు విస్తరణకు సంబంధించిన అంశాలు, మరోవైపు జనగాం సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగా పారిశుద్ధ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఆర్ఎన్బి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాలు, వ్యర్థ పారిశుద్ధకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయన్నపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం. మోడల్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను నిర్మిస్తుంది కాబట్టి దీంతో పాటు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి స్కూల్స్ని మోడల్ స్కూల్స్గా ఏ విధంగా తీర్చిదిద్దాలన్న అంశాలపై కూడా ఈరోజు ప్రస్తావించే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. ఇక జనగాం జిల్లాలో రోడ్ల మరమ్మతులకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ప్రశ్నోత్తరాలు సంధించే అవకాశం. మొత్తం మీద ఈరోజు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన విషయం పైన ధన్యవాద తీర్మానాలు నిర్వహిస్తారు. ఈ రోజుతో ఈ గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానాలు ఈరోజుతో కంప్లీట్ అవుతుంది. తర్వాత రేపు అసెంబ్లీ క్యాబినెట్ సమావేశం అంటే ఎల్లుండి అంటే 19వ తారీఖు రేపు సెలవు ఉంది కాబట్టి ఎల్లుండి 20వ తారీఖు అటు ఉప ముఖ్యమంత్రి బల్లు భట్టి విక్రమార్కు రాష్ట్ర బడ్జెట్ని అసెంబ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదే రోజు ఉదయం 9:30 రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఇక బడ్జెట్ సంబంధించిన దానిపై కూడా క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత ఈ యొక్క బడ్జెట్ని మొత్తం కూడా అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమ్ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతము ఫైనాన్స్ మినిస్టర్గా అతనే ఉన్నాడు కాబట్టి మల్లు భట్టి విక్రమార్కు అసెంబ్లీలో యొక్క బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2026-2027 సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ని కూడా ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్కు ప్రవేశపెడతారు. అంతకుముందు 9:35 ప్రాంతంలో అసెంబ్లీ ప్రాంగణంలోనే క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహిస్తారు. క్యాబినెట్ మొత్తం కూడా బడ్జెట్ని అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ ఆమోదం తెలిపిన తర్వాత వెంటనే ఈ యొక్క బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం. దీంతో పాటు గతంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అంచనాలు వేయించుంటారు, ఎందుకంటే ఇప్పటికే శాఖల వారీగా అటు మొత్తం కూడా పూర్తిగా
అన్ని విభాగాలకు సంబంధించినటువంటి దాంట్లో బడ్జెట్ను కూడా పూర్తిగా పద్దులు రెడీ చేసిన నేపథ్యంలో ఈసారి వ్యవసాయ రంగానికి మరోవైపు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. గతంతో 3 లక్షల కోట్ల పైగా బడ్జెట్ని ప్రవేశపెడితే ఈసారి దాని వ్యయం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో మరి దానికి సంబంధించిన ఖర్చులు వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అంచనాలు వేస్తుందనేది కూడా ఈ నెల 20 తారీఖున క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే 3 రోజు అసెంబ్లీ సమావేశంలో వాడివేడిగా ఈరోజు కూడా కొనసాగే అవకాశం. నిన్న బీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ నేతలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో కొంత అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈరోజు కూడా మరొకసారి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాలు చేసే అవకాశం, ఇందులో కొన్ని ప్రశ్నోత్తరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఈరోజు బీజేపీ నేతలు అదేవిధంగా సిపిఐ నేతలు ఏ విధంగా వారు మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ నేతలు మరి ఏ విధంగా దీన్ని ప్రసంగిస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ నేతలు మాత్రం గవర్నర్ ప్రసంగాన్ని ప్రభుత్వం చెప్పినట్టు ఇచ్చినటువంటి కాపీని యథావిధంగా చదివి వెళ్ళిపోయాడంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. చాలా తప్పుడు తడకలుగా గవర్నర్ ప్రసంగం ఉంది, అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయంటూ కూడా నిన్న కేటీఆర్ మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. కానీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు కాగానే అన్ని పథకాలు చేస్తేనే బీఆర్ఎస్ పార్టీకి ఓర్చుకోలేకనే ఈ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నట్టు కూడా అటు అధికార పక్షం నేతలు మంత్రులు నిన్న పొంగులేటి కావచ్చు, మరోవైపు శ్రీతక్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నిన్న అసెంబ్లీ వేదికగా వారితో కౌంటర్ ఇచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాం. అయితే ఈరోజు కూడా బీజేపీ నేతలకు మరి ఏ విధంగా సమాధానాలు చెప్తారు, బీజేపీ నేతలు ఏ విధంగా గవర్నర్ ప్రసంగం తీరుపై ఏ విధంగా అభ్యంతరాలు చెప్తారనేది కూడా మరి కాసేపులోనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాగానే మొదటగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ప్రశ్నోత్తరాల తర్వాత గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన దాంట్లో బీజేపీ నేతలు మరోవైపు నిన్న కొంతమంది ఎంఐఎం నేతలు మాట్లాడారు. మరి ఈరోజు వారికి అవకాశం ఇస్తారా లేదా కూడా మరి కాసేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు బీజేపీ నేతలతో పాటు సిపిఐ నేతలు కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.